ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా ఆ స్వామి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవానుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే శ్రీ విష్ణు సహస్రనామ భాష్యం గురించి అయితే విందాము. విష్ణు సహస్రనామ భాష్యంలోని కైవల్య ప్రాప్తి గురించి అయితే విన్నాము. తర్వాత ఇవాళ వేద వ్యాసుడి గురించి అయితే మనము విందాము. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తి పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధం. బ్రహ్మ మానసపుత్రుడు వశిష్ఠుడు, వశిష్ఠుని కుమారుడు శక్తి, శక్తి కుమారుడు పరాశరుడు, పరాశరుని కుమారుడు వ్యాసుడు. మహాతపస్వి సుఖ మహర్షి యొక్క తండ్రి అయిన వ్యాస మహర్షికి నమస్కారము. వేదాలు అపౌరుషేయాలు అవి ఎవరి చేత వ్రాయబడలేదు, ప్రత్యక్షంగా బ్రహ్మముఖం నుండే వచ్చాయి. ఇక్కడ బ్రహ్మ అంటే పరమేశ్వరుడు, సృష్టి స్థితి లయకారకుడు, ఆది మధ్యాంతరహితుడు పరమేశ్వరుడు. ఆ వేదాలను సృష్టికారకుడైన ప్రజాపతికి ఇచ్చాడు. కాలక్రమేణా ఆ వేదాలు గురు పరంపరగా భూలోకంలో వ్యాప్తి చెందాయి. త్రేతాయుగం వరకు ఈ వేదము అంతా ఒకటిగానే ఉండేది. ఆ తర్వాత కాలంలో అంటే ద్వాపర యుగంలో కలగా పులగంగా ఉన్న ఈ వేదాన్ని అర్థం చేసుకోవడం కష్టమైంది. అందుచేత ప్రజాపతి అపారతరముడు అనే మానసపుత్రుడిని సృష్టించి వేదాన్ని భూలోకంలో బాగా ప్రచారం చేసి రమ్మన్నాడు. అపాంతరముడు యజుర్వేద, సామవేద, అధర్మణములు అన్ని వేదాన్ని 4 భాగాలుగా చేసి బహుళ ప్రచారంలోకి తెచ్చి తన తండ్రి అయిన బ్రహ్మ దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్పాడు. దానికి బ్రహ్మ చాలా సంతోషించి ప్రతి మహాయుగంలోని ద్వాపర యుగంలోని వేదాలను ఈ రకంగానే విభజన చేసి ప్రచారం చేయవలసిందిగా అపారతముణ్ణి ఆదేశించారు. 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. ప్రతి మహాయుగంలోని ద్వాపర యుగంలోనూ ఈ వేదాలు బ్రహ్మ యొక్క ఆదేశానుసారము విభజన చేయబడుతూ ఉంటాయి. ఇది 28వ మహాయాగము. ఇది 28వ మహాయుగం. అంటే ఇప్పటికీ 28 సార్లు వేదాలను విభజించడం జరిగింది. వేదాలను విభజించినటువంటి వాడు వేదవ్యాసుడు అనబడతాడు. ఈ మహాయుగంలో వేదాలను విభజించిన వాడు కృష్ణద్వైపాయనుడు, అతడే మనకు తెలిసిన వేదవ్యాసుడు. పరాశర మహర్షి తీర్థయాత్రలు చేస్తూ కాళంది తీరాన్ని చేరి ఆ నదిని దాటించమని దాసరాజుని అడిగాడు. ఆ సమయంలో దాసరాజు భోజనం చేస్తూ ఉన్నాడు. అందుచేత తన ప్రక్కనే ఉన్న తన కుమార్తెను ఆ పని చేయమన్నాడు. దాసరాజు కుమార్తె మత్స్యగంధి పడవలో మహర్షి నెక్కించుకొని బయలుదేరింది. పడవ నది మధ్యకి చేరింది. ద్వైవికంగా మహర్షి మనస్సు మత్స్యగంధి మీదకు పోయింది. ఆపుకోలేని తమకంతో మహర్షి ఆమె చేయి పట్టుకున్నాడు. అప్పుడు మత్స్యగంధి, స్వామి, నేను దుర్వాసన వేస్తూ ఉన్నాను కదా, మీకు అసహ్యం కలగటం లేదా అంది. ఆ మాట విన్న వెంటనే మహర్షి ఆమె ఉన్న చోటు నుండి యోజన దూరం కస్తూరి వాసన వెజలెళ్ళేట్టుగా వరం ఇచ్చాడు. అప్పటి నుంచే మత్స్యగంధి కాస్త యోజన గంధి అయింది. అప్పుడు ఆమె, స్వామి, ఇది పగలు, లోకమంతా చూస్తుంది, అదీ కాక దివాసంగమం నిషిద్ధం కదా అన్నది. మహర్షి తన తపశ్శక్తితో ఆ ప్రాంతమంతా చీకటి కమ్మినట్లు ఆవరింపచేశాడు. అప్పుడు ఆమె, నేను కన్యను, నీ పని నువ్వు చేసుకోపోతావు, మరి నా సంగతి ఏమిటి అంది. ఆమె కన్యత్వం చెడకుండా వరమిచ్చాడు మహర్షి. ఈ రకంగా తన కన్యత్వం చెడకుండా, తండ్రికి తెలియకుండా తనకు నిత్య యవ్వనం, నిత్య సుగంధం ఉండేటట్లు పరాశరునితో పాటు సమానమైన కుమారుడు కలిగేటట్లు వరాలు పుచ్చుకొని మహర్షి కోరిక తీర్చింది. మహర్షి సంతుష్టి చెంది, నీకు విష్ణువాంశ సంభూతుడు, ముల్లోకాలను ఖ్యాతిని ఆర్జించేవాడు, వేద విభజన చేసేవాడు, పురాణకర్త అయిన కుమారుడు పుడతాడు అని ఆమెను దీవించి తన దారిని తాను వెళ్ళిపోయాడు. యోజన గంధి సద్యోగర్భాన్ని ఒక కుమారుని కన్నది. అతడు పుడుతూనే మునివేషంలో దండకమండాలు ధరించి ఉన్నాడు. పుట్టిన వెంటనే తల్లికి నమస్కరించి, అవసరమైనప్పుడు స్మరణ మాత్రం చేతనే ప్రత్యక్షమవుతాను అని తల్లికి మాట ఇచ్చి
తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా కృష్ణద్వీపమున చీకటిగా ఉన్న ద్వీపమునందు జన్మించిన వాడు కావటం చేత ఆ బాలకుడు కృష్ణద్వైపాయనుడు అయినాడు. వేద విభజన చేసి వేదవ్యాసుడు అయినాడు. ఈయనే వ్యాస మహర్షి. ఋషుల్లో అనేక భేదాలు ఉన్నాయి. మహర్షులు, వేదవ్యాసుడు మొదలగు వారు, పరమ ఋషులు, కేలాదులు, దేవ ఋషులు, నారదులు, కన్వరుడు మొదలైన వాళ్ళు, బ్రహ్మర్షులు, వశిష్ఠాదులు, శృతర్షులు, శస్త్రుదాదులు, రాజర్షులు, విశ్వామిత్రులు, ఖండార్షులు, జైమిన్యాదులు, ఈ ఋషులందరిలోనూ వ్యాసుడు ప్రముఖుడు. ఆ రోజుల్లో వేదంలో ఉన్న విషయము సామాన్యుడిగా చేరడం కష్టమయ్యేది. అందుచేతనే వేదసారానంతటినీ పురాణాల రూపంలో కథలుగా చెప్పాడు వ్యాసుడు. మొత్తం 18 పురాణాలను రాశాడు. అవి ఒకటోటి విందాము. మద్వయం బద్వయం చైవ బత్రయం వ చతుష్టయం అనాపలింగ కుస్కాని పురాణాన్ని పృథక్. మద్వయం అంటే మత్స్య పురాణము, బద్వయం భవిష్యత్ దుర్పాణము, బత్రయం అంటే బ్రహ్మపురాణం, బ్రహ్మ వైవత పురాణం, రెండు మార్కండ పురాణము, భాగవతము, బ్రహ్మాండ పురాణము. వశిష్టయం అంటే వామ పురాణము, తర్వాత వాయు పురాణము, విష్ణు పురాణము, వరాహ పురాణము. ఆ అంటే అగ్ని పురాణము, గా అంటే గరుడ పురాణము, నా అంటే నారద పురాణము, పా అంటే పద్మ పురాణము, లింగ అంటే లింగ పురాణము, కు అంటే కూర్మ పురాణము, స్క అంటే స్కంద పురాణం. వీటినే కాక శ్రీ మహాభారతాన్ని వ్యాస మహర్షిదేవ్ వ్రాసాడు. అంతేకాదు, ఇవన్నీ వ్రాసిన తర్వాత చివరగా బ్రహ్మసూత్రాలను రాసి అద్వైత మతాన్ని స్థాపించిన మహానుభావుడు వేదవ్యాసుడు. చంద్రవంశరాజుల చరిత్ర అయిన ఇతిహాసాన్ని భారతం అనే పేరుతో వ్యాసుడు రాశాడు అని ముందే చెప్పాం. అయితే వ్యాసుడు కేవలం మహాభారత కథను వ్రాయటమే కాదు, అందులో జీవించాడు. ఆ కథతో, ఆ చరిత్రతో అతడికి ప్రత్యక్ష సంబంధం ఉంది. సత్యవతి నందనుడు వ్యాసుడు. సత్యవతికి జన్మించిన విచిత్ర వీరుడు చిత్రాంగదుల కుమారులే ధృతరాష్ట్రుడు, పాండురాజు. వీరి కుమారులే కౌరవ పాండవులు. అంటే వ్యాసుడు కౌరవ పాండవులకు తాత. అంతేకాదు, అతడు జన్మించిన వెంటనే తలచినంతన మాత్రం చేతనే ప్రత్యక్షం అవుతాను అని తల్లి ఆయన సత్యవతికి వరమిచ్చి తపోవనాలకు వెళ్ళిపోయాడు. విచిత్రవీరుడు చిత్రాంగదుడు మరణించిన తర్వాత తల్లి కోరిక మీద ధృతరాష్ట్ర పాండురాజులకు జన్మనిచ్చు. అంతేకాదు, అవసరం అయినప్పుడల్లా ప్రత్యక్షమై వారి సందేహాలు తీరుస్తూ ఉండేవాడు. యుద్ధం జరిగే రోజుల్లో సంజయుడు యుద్ధభూమి అంతా తిరిగి విషయసేకరణ చేసుకునేందుకు వీలుగా అతనికి శక్తిని ప్రసాదించాడు. అటువంటి వ్యాస మహర్షి భారతంలోని అనుశాసనిక పర్వంలో భీష్ముని నోటి ద్వారా విష్ణు సహస్రనామాన్ని ధర్మజునికి చెప్పిస్తాడు. ఈ రకంగా అన్ని పురాణాలు, భారతము, బ్రహ్మసూత్రాలు రాసి అద్వైత మత స్థాపన చేసిన వ్యాస మహర్షి సాక్షాత్ పరమేశ్వర స్వరూపుడే. అందుకే విష్ణు పురాణంలో కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రభుం కోహ్యాన్యో భువి మైత్రేయ మహాభారత కుద్భవేత్. ఓ మైత్రేయ, కృష్ణద్వైపాయనుడి పుట్టిన వ్యాసుడు సాక్షాత్తు నారాయణుడే కాకపోతే మహాభారత రచన సాధ్యం కాదు అని చెప్పబడింది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. వశిష్ఠుని వంశంలో పుట్టిన విష్ణు స్వరూపుడైన వ్యాసునికి నమస్కారం. ఈ విధంగా మనము శ్రీ విష్ణు సహస్రనామ భాష్యంలోని వేదవ్యాసుని గురించి అయితే మనం విని ఉన్నాం కదా. తర్వాత శంకర్ భగవత్పాదుల గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఆ భగవాన్ అనుగ్రహము మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి.